ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నన్ను మన ఫస్ట్ లవ్ పేజ్ ని నమ్మి కామెంట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ డిఎంస్ లో కానీ మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన అవసరత కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక మైన్యూట్ చేంజ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ లో నేను చేసుకున్నాను. సో దాని ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేబీ దట్ కెన్ హెల్ప్ మెనీ ఆఫ్ యూ. శారీరకంగా, మానసికంగా, అలాగే ఆత్మీయంగా నన్ను కిందకి లాగడానికి చాలా సార్లు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. వారి కోసం బాగా గుర్తు వచ్చినప్పుడు నేను ఇంకా బాధ తట్టుకోలేకపోతున్నాను రా బాబా అనిపించినప్పుడు నా ప్రార్థన వైఖరి ఎలా ఉండేదంటే, లార్డ్ వెంజన్స్ ఇస్ యోర్స్, నేను పగ తీర్చుకోవట్లేదు, నువ్వే పగ తీర్చుకో ప్రభా అని చాలా గట్టిగా ప్రార్థన చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే నాకు నేను క్రీస్తులా మార్చబడాలని ఛాలెంజ్ తీసుకున్నానో, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఎందుకంటే మనం క్రీస్తులా మారాలంటే క్రీస్తు హృదయాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు హృదయాన్ని కలిగి ఉండాలంటే క్రీస్తు హృదయాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి కదా. సౌలును పౌలుగా మార్చిన కాంటెక్స్ట్ మన అందరికీ తెలిసిందే కదా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం రాయబడి ఉంటుంది. మీకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా అధ్యాయం చదవండి. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఒకే ఒక్క వచనం మీద నా హృదయం మళ్ళింది. 9వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పారంట. సౌలు అసలు యేసు ప్రభు వారిని హింసించనే లేదు కదా. మరి యేసు ప్రభు వారు తను తాను సౌలుకి కనపరుచుకున్నప్పుడు, నేను నజరేడైన యేసును, నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసును అని చెప్పుకోకుండా నీవు హింసించుచున్న యేసును అని ఎందుకు చెప్పారు? తన ప్రజల మీద సౌలు వేసిన నిందలు, అవమానాలు తన మీదకు తీసుకొని తనను తాను సౌలు దగ్గర కనపరుచుకున్నప్పుడు, నీవు హింసిస్తున్న ప్రజల యొక్క దేవుడును అని చెప్పుకోకుండా నీవు స్వయంగా హింసిస్తున్న యేసును అని చెప్పుకున్నాడంటే నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడండి. సౌలుచే హింసింపబడిన ఆ ప్రజలు ఏమని ప్రార్థన చేశారో మనకు తెలియదు. వారి ప్రార్థనకి దేవుడు ప్రణాళిక తోడైంది. క్రీస్తు వలన జనులను చంపిన వాడు కాస్త క్రీస్తు కొరకు జనులను బ్రతికించడం మొదలు పెట్టాడు. ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, అలాంటి మూర్ఖుని దేవుడు మార్చగలిగినప్పుడు నన్ను నిందించిన వాళ్ళు, నన్ను గాయపరిచిన వాళ్ళని కూడా నేను ప్రార్థన చేస్తే దేవుడు మారుస్తాడు కదా అనిపించింది. అప్పటి నుంచి నా ప్రార్థనలో ఒక చిన్న చేంజ్ నేను తెచ్చుకున్నాను. ప్రభువా, నా పక్షాన్ని యుద్ధం చేయి, కానీ వారిని నువ్వు మార్చు ప్రభా, నీలా నువ్వు మార్చు అని నేను అడగడం మొదలు పెట్టాను. శిష్యులు అందరి పాదాలు కడగడం గ్రేట్ కాదండి. రేపు పొద్దున్న ఆయన అప్పగిస్తాడని తెలిసిన యూదా పాదాలు కూడా దేవుడు వండి కడిగా చూడండి, అది గ్రేట్. మనం క్రీస్తులా మారాలనుకున్నప్పుడు క్రీస్తుకు కలిగిన శోధనలే మనకు కూడా కలుగుతాయి. ఆ శోధనలు భరించలేనప్పుడు వారిని నశింపజేయమని ప్రార్థన చేయడం గ్రేట్ కదండి. వారి కొరకు ఒక మెట్టు కిందకి దిగి వారిని రక్షించమని ప్రార్థన చేసిన వాడు ఆత్మీయమైన జీవితంలో గెలిచిన వాడు అవుతాడు. నా జీవితంలో చేసుకున్న ఈ చిన్న చేంజ్ నేను మీతో పంచుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా పాటించండి. ఐ అష్యూర్ యూ, చెప్పలేనంత ప్రశాంతతని మీరు అనుభవిస్తారు. హ్యావ్ అ గుడ్ డే. మీ గాడ్ బ్లెస్ యూ.